హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ అయితే చేశానండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, రైస్ కూడా మంచి కుక్ అయిందండి, చాలా బాగా వచ్చింది. వీడియో ప్రాసెస్ మొత్తం చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? వచ్చేయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నామండి. దానికి వచ్చేసి కిలోన్నర చికెన్ అయితే తీసుకున్నాను. అలానే హోల్ గరం మసాలా అండి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం అండి, కారం యాడ్ చేస్తున్నాను. కారం అయితే 3 స్పూన్లు అయితే యాడ్ చేశానండి. అలానే సాల్ట్, సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అలానే గరం మసాలా అండి, గరం మసాలా యాడ్ చేస్తున్నాను 1 స్పూన్ వరకు. ఇదైతే ధనియాల పొడి అండి. పచ్చిమిరపకాయలు అండి, ఒక 5 పచ్చిమిరపకాయలు తుంచేస్తున్నాను. అలానే పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండి, అల్లం పేస్ట్ అండి. ఈ మొత్తము ఒకసారి కలుపుకుందామండి. మనం వేసిన మసాలాలన్నీ ముక్కకు పట్టే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడైతే మంచిగా ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే పెరుగు యాడ్ చేస్తున్నానండి, 1 కప్పు వరకు. ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ పెరుగు వేసుకోవద్దండి. ఈ పెరుగు ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కొన్ని బిర్యానీ ఆకులు వేస్తున్నానండి. అలానే కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. మనము ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి, ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మా ఇంట్లో ఏవైతే మసాలాలు ఉన్నాయో అవే వేసి నేను సింపుల్గా అయితే చేస్తున్నానండి. సింపుల్గా ఉన్న ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మొత్తం అయితే కలుపుకున్నాం కదా, ఈ లోపు మంచిగా మ్యాగ్నెట్ అవుతుంటుంది. ఈ లోపు రైస్ పెట్టేసుకుందామండి. వాటరు రైస్ అండి, కిలోన్నర రైస్. ఇవి హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. అలానే ఎసురు కూడా పెట్టానండి, ఎసురు మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో 4 పచ్చిమిర్చి, కొన్ని గరం మసాలా యాడ్ చేద్దామండి. వాటర్ అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం టేస్ట్ చూసినప్పుడు వాటరు కొంచెం ఉప్పుగా ఉండాలండి, అప్పుడే రైస్కి మంచిగా పడుతుంది. ఇప్పుడైతే రైస్ యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రైస్ అయితే 70% అయితే ఉడికిందండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న బిర్యానీ చికెన్లోకి అయితే యాడ్ చేద్దాము. చికెన్ అయితే మంచిగా మ్యాగ్నేట్ అయింది. ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేద్దామండి. రైస్ మొత్తం అయితే యాడ్ చేసాం కదా, దీంట్లో మనం రైస్ తీసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అదే గంజి, అదైతే యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడైతే మొత్తము రైస్ అంతా యాడ్ చేసుకున్నాం కదండి. ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇది ఆప్షనల్,
లెక్క అయితే వేయొద్దంటారు, కానీ ఇంకా వీడియో కోసం తప్పట్లేదు. ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. అలానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండి. అలానే నెయ్యి అండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అయితే దమ్ పెట్టేద్దామండి. మనం రైస్ ఫస్ట్ 70% ఉడికించుకున్నాం కదా, ఆ నెక్స్ట్ అలా కొంచెం 1 సెకండ్ అలా ఉంచి మళ్ళీ యాడ్ చేయండి. ఒకవేళ మీరు మొత్తం 70% ఉన్నప్పుడే యాడ్ చేస్తే దాంట్లో ఉండే గంజి అయితే 1 గ్లాస్ నిండా అయితే యాడ్ చేయండి. అప్పుడు సమానంగా కుక్ అవుతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద 20 మినిట్స్ కుక్ చేద్దామండి. లో ఫ్లేమ్ మీద ఒక 30 మినిట్స్ వదిలేద్దాం, దమ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసేయండి. ఇగోండి దమ్ కోసం అయితే నేను ఒక కాటన్ తీసుకొని తడిపేసి ఇలా పెట్టేశానండి, లోపల నుంచి దమ్ బయటకు రాకుండా. ఇప్పుడు దీని మీద ఏదైనా ఒక బొరవ పెట్టుకుందాం, సరిపోతుంది. ఇగోండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము. మ్యాక్సిమం రైస్ అయితే అయిపోయింది అనుకుంటున్నా. రైస్ అయితే మంచిగా అయింది కదా, చూస్తున్నారు కదా రైస్ ఎంత బాగా అయిందో. రైస్ అయితే అయిపోయిందండి. ఒకవేళ నేనైతే 20 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టాను కదా, మాది మంట అంటే మీడియం సైజ్ వస్తుంది కాబట్టి నేను 20 మినిట్స్ పెట్టాను. మీరైతే ఒకవేళ మా వీడియో నచ్చి మీరు చేయాలనుకుంటే హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ కుక్ చేసి లో ఫ్లేమ్ మీద 40 మినిట్స్ వదిలేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ లోపల ఇంకా చెమ్మగా ఉంది ఇంకా అనుకుంటే మూత ఓపెన్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి, ఆ చెమ్మ కూడా పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్?